అసలు నన్ను అడిగితే దునియాలో ఉన్న ఏ జీవి కూడా ఉత్త పచ్చిగా మనుషుల తెరువుకు రావు. మనం ఏమన్నా అంటాం అన్న భయంతోనే మరలబడ్డట్టు ఎత్తాయి. వాటిని మనం మెసిలిత్తేనే ఎదురు తిరుగుతాయి. లెక్కకైతే జీవాలన్నీ మంచియే. ఏందవ్వా జీవాలన్నీ మంచియా? ఏమనయా? ఏది ఓ మల్క సింహం ముంగట్టుకో, కొండ శిల్వ కాడుకో, బాలయ్య బాబు దగ్గరకోవో అప్పుడు ఒప్పుకుంటా అని అంటారా? ఓ అమ్మో గంత సాహసం నేను చేయగాని ఇగో వీళ్ళని చూడు ఏం చేసిర్రో. వామ్మో అగో కొండ శిలువ చూడు ఎంత పొడుగున్నదో. అయితే కొండ శిలువ ఉండే కాడ ఉండకనట మంచిర్యాల జిల్లా నెనెల పోలీస్ టౌన్ దిక్కచ్చి గాయి గాయి తిరుగుతుంది. మరి పోలీస్ టౌన్ కాడ దీనికి ఎరుకున్నోళ్ళు ఎవరన్నా ఉన్నారో మనకు తెలియదు. ఇక కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నదో ఏం పాడో ముండ్ల కంపలు ఇరికింది. ఇక దాని బాధ చూడాలి. పాములు పట్టేటైనా వచ్చి దాన్ని బయటికి తీసిండు. పాపం దెబ్బలు దాకినే కొండ శిలువకు బెల్లంపల్లి దావకాల్లో షెరిక్ చేసిరు. డాక్టర్లు నర్సులు పాపం దానికి చూడుర్రి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తురో. మంచిగా సూదులు ఒడిచి నోట్ల టానికులు పోసి దెబ్బ దాకిన జాగల బందోబస్తు పట్టి కట్టి కొండ శిలువను సాగదోలిరు. షెబ్బాష్ అనురి మరి డాక్టర్లకు. కొండ శిలువను గట్ల కాపాడిరు కదా బెల్లంపల్లి డాక్టర్లు. అయితే గిట్ల జీవాలను కాపాడేటోళ్లే కాదు, వాటిని ఆగం పట్టించే ఆఫ్ దిమాగ్గాలు కూడా మన చుట్టుముట్టే ఉంటారు. నిర్మల్ జిల్లాల ఈ పిల్లగాడు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిండు. ఫస్ట్ అయితే చూసి తరించినట్టు చేయుర్రి. భయ టుడే నా వేట దొరకబడిన ఇప్పుడు పొలంలోకి వచ్చింది. కేజీనర్ ఉంటుంది భయ, కష్టపడి పట్టుకున్నది ఇలా దావతే. కష్టపడి ఉడుమును పట్టుకున్నాడట, ఇక దావతేనట. మరి దావత్ చేసుకున్నాడా, ఏడ చేసుకున్నాడు అంటారా? పోలీస్ టౌన్ లో అయింది సారువారి దావతు కాదోల్లా. కొందరికి ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చేయొద్దు గాయంత సోయుండద్దా. ఫోన్ దియ్య రీల్ చెయ్య, ఇన్స్టాగ్రామ్ లో పెట్ట, ఇదే కథనా? ఈ ఉడుముకు ఇప్పటికే దెబ్బ దాకింది. దాన్ని పట్టుకొని దావత్ చేసుకుంటా అనుకుంటా వీడియో పెట్టిండు. అట్లట్లా అడవి ఆఫీసర్ల దాకా పోయింది. కేసు కూడా పడ్డదట. అసలు గిట్లెందుకు చేసిండో ఈయననే అడుగుదాం. ఏమా పిల్లగా గట్ల చేయొచ్చునా? ఉడుమును పట్టాలని నీ మెదడుకి ఎందుకు అనిపించింది? అయితే నేను ఒక స్నేక్ క్యాచర్, నేను జేసీబీ ఆపరేటర్. నేను పొలానికి రోజు పోయినట్టే ఆ రోజు కూడా పొలానికి పోయినా. పొలానికి పోతే అయితే కేజీల బండి రీల్స్ కొట్టిండ్లు. రీల్స్ కొట్టిన తర్వాత ఒడ్డుకు ఉడుము పండుకొని ఉండే. అయితే ఆల్రెడీ దానికి కొంచెం డ్యామేజ్ అయింది, ఒక కాలు ఇరిగిపోయింది ఆల్రెడీ. దాన్ని నేను పట్టుకొని చూసి కొంచెం ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన. ఎందుకంటే కొంచెం లైక్స్ రావాలా, వీడియోస్ కొంచెం వైరల్ కావాలని, ఫేమస్ కావాలని చేసిన. కానీ ఇట్లా అయింది. దాన్ని ఇడ్సబెట్టేసిన మళ్ళీ ఫారెస్ట్లో. ఆగానట లైకుల కోసం ఫేమస్ అయ్యేదందుకు ఉడుమును పట్టిండట. ఇక ఇప్పుడు కేసు పడ్డది కదా, ఇక మీ ఇంట్లో గర్వపడేటట్టు ఫేమస్ అయిన పట్టు పోలీస్ టౌన్ లో పడ్డ వీడియో పెడితే ఇంకా లైకులు వస్తాయి. ఇగో కొందరికి ఇట్లా మోపైరు.